యోధ విదుర మాట్లాడుకుంటున్న సమయంలో అక్కడికెవరో వస్తున్నట్లుగా అలికిడి వినిపిస్తుంది. దాంతో విదుర తన గురించి ఎవరితో చెప్పొద్దని చెప్పి పొగలాగా మారిపోయి ఉంగరంలోకి వెళ్తాడు. అప్పుడే పెద్ద పెద్ద అడుగులు వేస్తూ అతని ఎదురుగా వచ్చి నిలబడింది బిందు. నువ్వా? నన్ను ఏకాంతంగా వదిలేయమని చెప్పాను కదా, ఎందుకొచ్చావు అని కొంచెం కోపంగా అడిగాడు యోధ. శక్తిస్తంభం దగ్గర ఓటమితో నువ్వు మానసికంగా కుంగిపోయావు కదా, నిన్ను క్షణం కూడా వదలకూడదని నిర్ణయించుకున్నాను. అందుకే నువ్వు వద్దని చెప్పినా నిన్ను వెతుక్కుంటూ వచ్చేశాను అని ఇబ్బందిగా చెప్పింది. నేనెక్కడున్నానని నీకెవరు చెప్పారు అని అనుమానంగా అడిగాడు యోధ. బిందు అతని కళ్లల్లోకి చూస్తూ మృదువైన స్వరంతో, నీకు మీ అమ్మంటే ఎంతిష్టమో నాకు తెలీదా యోధ? ఒత్తిడి ఎక్కువైనప్పుడు, బలం కావలసొచ్చినప్పుడు నువ్వు అమ్మతో మాట్లాడ్డానికి ఇక్కడికొస్తావని నాకు తెలుసు అని అంది. అది విన్న యోధ కళ్లల్లో చిన్న తడి మెరిసింది. తన గురించి ఆలోచించే ఒక మనిషి ఉందన్న ధైర్యం వచ్చింది. బిందు అతని చేతిని పట్టుకుని నిమురుతూ, ఎన్ని కష్టాలైనా రాని, ఎన్ని సమస్యలైనా తలెత్తని, నీ చెయ్యి మాత్రం ఎప్పటికీ వదలను. ఎప్పుడూ నీతోనే ఉంటాను, నీకు తోడుగా ఉంటాను, నన్ను నమ్ము యోధ అంటూ భరోసా ఇచ్చింది. ఆమె మాటలకు యోధ మొహంలో చిన్న చిరునవ్వు మెరిసింది. కాని మరుక్షణమే అడగాలా వద్దా అన్నట్లు కొంచెం సంకోచించి, నాకు కొన్ని బంగారు నాణేలు కావాలి, సర్దగలవా బిందు అని నిస్సహాయంగా అడిగాడు యోధ. నీకా? నిజంగానా అని ఆశ్చర్యంగా నోరు తెరిచింది బిందు. తోడుగా ఉంటానని ఇప్పుడే మాటిచ్చావు, అందుకే అడుగుతున్నాను. నాకు కొన్ని బంగారు నాణేలు అప్పుగా కావాలి, అది కూడా ఎవరికీ తెలియకుండా ఇవ్వాలి అంటూ షరతు పెట్టాడు యోధ. అరుణదళం అధినాయకుడు రణసింహ కొడుక్కి డబ్బవసరం ఉందంటే ఆశ్చర్యంగా ఉంది. అయినా నీకేం కావాలన్నా మీ నాన్న తీరుస్తారు కదా, అంటే ఆయనకు తెలియకుండా ఏదైనా చేస్తున్నావా ఇప్పుడు అని అనుమానంతో అడిగింది బిందు. యోధ చిన్నగా నిట్టూర్చి, ఇప్పటికే నా వల్ల నాన్న పరువు పోయింది, సహచరుల్లో తలెత్తుకోలేకపోతున్నారు. కొడుకును కాబట్టి నన్ను గట్టిగా తిట్టడం లేదు, కాని ఆయన చాలా కుమిలిపోతున్నారు. ఇప్పుడు డబ్బడిగి ఆయన్ని మరింత ఇబ్బంది పెట్టలేను అని బాధగా అన్నాడు. అది విన్న బిందు మనసు కరిగిపోయింది. ఓ 1000 బంగారు నాణాలు సరిపోతాయా, ఇంకా కావాలా అని కనుబొమ్మలు ఎగరేస్తూ అడిగింది. ఎంత మంచి అమ్మాయివు నువ్వు, కొంచెం దాహం తీర్చమని అడిగితే ఏకంగా వర్షం కురిపిస్తున్నావు, తొందరలో నీ అప్పు తీర్చేస్తాను అని ఉద్వేగంతో అన్నాడు. ఆ మాటలు చెబుతున్నప్పుడు యోధ మొహంలో మెరుపు కనపడింది. కాని బిందు అందుకు బదులుగా చెయ్యి చూపించి, చాలాపు, అప్పు తీర్చాలనే తొందరలో తప్పులు చేయకుండా ఉంటే చాలు అని యోధని బెదిరించింది. సాయం అడిగితే చాలు, ఈ ఆడోళ్లు నెత్తిమీద కూర్చుంటారు, అప్పు తీర్చే వరకు తమ సొంత ఆస్తిలా అజమాయిషీ చేస్తారు. ఆడాళ్లు మీకు జోహార్లు అని మనసులో తిట్టుకుంటూ పైకి మాత్రం బుద్ధిమంతుడ్లా తల ఊపాడు యోధ. ఇంతకీ ఆ డబ్బుతో ఏం చేయబోతున్నావో చెప్పనేలేదు అని అడిగింది బిందు. అసలు విషయం బిందుకి చెప్పాలా వద్దా, చెప్తే విదుర ఏమనుకుంటాడో, చెప్పకపోతే బిందుకి ఇంకేదైనా అనుమానం వస్తుందేమో అని ఒక్క క్షణం ఆలోచించి, రేపు మనం అంగడి వీధికి పోదాం, అప్పుడు నీకే తెలుస్తుందిలే, సరేనా అని చెప్పాడు. ఆ తరువాత ఇద్దరూ అక్కడ్నుంచి అరుణమహల్ వైపు వెళ్లారు. అయితే అంగడి వీధిలో వాళ్లకొక పెద్ద సమస్య రాబోతోందని పాపం వాళ్ళకింకా తెలీదు. మరుసటి రోజు ఉదయం సుమేధానగరం నడిబొడ్డులో ఉండే అంగడి వీధిలో అమ్మకాలు కొనుగోళ్లు జోరుగా సాగుతున్నాయి. జనం గుంపులుగా తిరుగుతున్నారు. అప్పటికే అక్కడికి చేరుకున్న బిందు యోధ కోసం ఎదురుచూస్తూ ఉండగా పరుగులాంటి నడకతో వచ్చాడు యోధ. ఇంత ఆలస్యమైందేంటి అని చిరుకోపంతో ప్రశ్నించింది బిందు. నేనేం కొంటానో చూడాలనే ఆరాటం నీది, ఏం కొనాలి, ఎలా ఖర్చు పెట్టాలనే కంగారు నాది, మనిద్దరికి తేడా ఉంది బిందు, పద పోదాం అంటూ ఆయాసపడుతూ లోపలికి దారి తీశాడు యోధ. ఇద్దరూ అంగడ్లన్నీ తిరిగి చూస్తూ నెమ్మదిగా ముందుకు కదులుతున్నారు. కాని అంగడి వీధి ఎప్పట్లా లేదు. అక్కడక్కడా కాపు కాస్తున్న అరుణదళానికి చెందిన సైనికులు జనాన్ని గుచ్చిగుచ్చి చూస్తున్నారు. వ్యాపారి లక్షణాలు కనపడని కొంతమంది మనుషుల్ని వాళ్లు చూపులతోనే అంచనా వేస్తున్నారు. ఇంతలో యోధ భుజం మీద బరువుగా ఒక చెయ్యి పడ్డంతో వెంటనే ఉలిక్కిపడి వెనక్కి తిరిగాడు. నువ్వేటెక్కడా, బిందు కూడా నీతో వచ్చిందంటే ఏదో విశేషమే అయ్యుంటుంది అంటూ నవ్వుతూ గబగబా మాట్లాడుతున్నాడు ఓ వ్యక్తి. అతని శరీరం మీద అరుణదళం సైనికులు ధరించే బట్టలున్నాయి. కాని అతనెవరో తెలియక తెల్లమొహం వేసుకుని చూస్తున్నాడు యోధ. అతను గట్టిగా నవ్వేస్తూ, నేను నీకు తెలీదు, కాని నాకు మీరు బాగా తెలుసు. అంగడి వీధి రక్షణ బాధ్యతలను స్వీకరించిన సైనికుడిని నేను. నిజానికి నన్నెక్కడ నియమించింది మీ నాన్నగారే. నా పేరు వామన అని చెప్పాడు. దాంతో యోధ కూడా నవ్వేస్తూ, అంగడి వీధి హడావిడి చూస్తుంటే మీరు బాగా పనిచేస్తున్నారని అర్థమవుతోంది. నాన్నగారికి మీ గురించి చెప్తాను అని అన్నాడు.
యోధ మాటలకి గుండ్రంగా ఉన్న వామన మొహం సంతోషంతో రెట్టింపయింది. అతను హుషారుగా యోధ చేయి పట్టుకుని, నాతో రండి, ఏ అంగడిలో నాణ్యమైన సరుకమ్ముతారో నాకు బాగా తెలుసు, తక్కువ ధరకు మంచి వస్తువులిప్పించే బాధ్యత నాది అంటూ తనతో తీసుకెళ్లడానికి ప్రయత్నం చేశాడు. అయ్యో, మేం కొనడానికి రాలేదు, ఏవో చిన్న చిన్న మూలికలు చూసిపోదామని వచ్చాం. ఏదైనా పెద్ద వస్తువు నచ్చితే బేరం ఆడ్డానికి మిమ్మల్ని పిలుస్తాం. మీ పని మీరు చూసుకోండి, మళ్లీ దొంగలు తప్పించుకుని పోగలరు అంటూ సున్నితంగా చేయి విడిపించుకున్నాడు యోధ. సరే, మీరొక చిన్న ఈల కొడితే చాలు, నేనే మూలున్నా 3 క్షణాల్లో మీ ముందు ప్రత్యక్షమవుతాను అని చెప్పి అక్కడ్నుంచి వెళ్లిపోయాడు వామన. ఆ తరువాత అతనికి కావలసిన మూలికలను కొన్నాడు యోధ. ఇంతలో బిందు అక్కడ జరుగుతున్న హడావిడి చూసి, నాకేదో తేడాగా ఉంది యోధ, అంగడి వీధిలో సైనికుల పహారా ఎక్కువగా ఉందంటే ఏదైనా దాడి జరగబోతోందంటవా అని భయంగా అడిగింది. సరిగ్గా అప్పుడే ఉంగరంలో దాగి ఉన్న విధుర కంఠం యోధాకి వినిపించింది. ఇక్కడేదో జరగబోతోందనేది నిజం, కానీ ఒక్కటి గుర్తుంచుకో యోధ, ఏది ఏమైనా కాని మనం తయారు చేయబోయే ఔషధానికి కావలసిన మూలికలు ఎవ్వరి చేతికి తగలకూడదు, జాగ్రత్త అని హెచ్చరించాడు. యోధ వెంటనే తన చేతిలోని మూలికల సంచిని బిందు చేతికిచ్చి ఆమె కళ్లలోకి చూస్తూ, చిన్నప్పటినుంచి నాతో కలిసి పెరిగావు, ఏదేమైనా సరే నిన్ను జాగ్రత్తగా కాపాడుకోవడం నా బాధ్యత అని గంభీరంగా అన్నాడు. బిందు అతని వైపు అదోలా చూస్తూ, ఏమైంది నీకు? ఇంతసేపు బానే ఉన్నావు కదా, ఇప్పుడెందుకిలా మాట్లాడుతున్నావు? పైత్యం పెరిగిందా లేక పచ్చిమూలికల్ని పసపసా నమిలి మింగేవా అని అడిగింది. ఉద్వేగం వచ్చినప్పుడే బయట పెట్టాలి, ప్రేమ ఉన్నప్పుడు చూపించాలి. ఇక్కడ ఏదైనా దాడి జరుగుతుందని కంగారు పడుతున్నావు కదా, అందుకే ఎట్టి పరిస్థితుల్లో అయినా నేను నిన్ను కాపాడుకుంటానని చెప్తున్నా అని సాగదీశాడు యోధ. అప్పిచ్చానని ఎంత వినయం నటించాల్సిన పనిలేదు యోధ అని చెప్పింది బిందు. సర్లే కాని నువ్వు బయలుదేరు, అంగడిలో హడావిడి చూస్తున్నావు కదా, అనవసరంగా నాతో వచ్చి ఈ సమయంలో నువ్వు ఇబ్బంది పడ్డం నాకిష్టం లేదు అని చెప్పాడు యోధ. బిందుకి వెళ్లాలని లేదు, కాని యోధ ఇంకో 2 సార్లు బలవంతం చేసేసరికి విసురుగా అక్కడ్నుంచి వెళ్లిపోయింది. భలే బోల్తా కొట్టించావోయ్ బిందుని అని ఉంగరం నుంచి విదుర సరదాగా అన్నాడు. తలదించుకుని బయటకు వెళ్తున్న బిందుకి అడ్డంగా ఎవరివో 2 కాళ్ళొచ్చి నిల్చున్నాయి. ఇక్కడేం చేస్తున్నావు పాపా అని పలకరింపు వినిపించడంతో తల పైకెత్తి చూసింది. తాటి చెట్టులా పొడుగ్గా మెడమీద అస్థిపంజరం పచ్చబొట్టు వేసుకుని వెకిలిగా నవ్వుతూ కనిపించాడు భద్ర. అతన్ని చూడగానే బిందుకి ఒళ్ళు మండిపోయింది. ఏయ్, తప్పుకో పక్కకి, అసలే తెక్క మీదున్నా అని విదిలించింది. ఆమెను కదలనివ్వకుండా గోడ కట్టినట్లు నిలబడుతూ, అమీషాదళ నాయకుడు కొడుకుని బిందు నేను, నాతో స్నేహం చేయడానికి ఒప్పుకోవేంటి అని రోషంగా అన్నాడు భద్ర. బిందు అతని వైపు చిరాగ్గా చూస్తూ, మీ నాన్న పదవి నీ పరపతి వాడుకుని నాతో స్నేహం చేయాలని చూడకో, నాకలాంటివంటే అసహ్యం అంటూ ముందుకు కదలబోయింది. మాట్లాడుతున్నా కదా, అంత తొందరేంటి నీకు? కొంచెంసేపు నాతో కాలక్షేపం చేయొచ్చు కదా అని బతిమాలాడు భద్ర. చెప్తుంటే అర్థం కాదా? మర్యాదగా దారొదులు పో అని బిందు విసుక్కోవడంతో భద్ర గుండెలో మంటలు చెలరేగాయి. అయినా కోపాన్ని దిగమింగుకుంటూ తన బట్టల్లో దాచిన ఒక అందమైన గొలుసును బయటకు తీశాడు. ఇది నీకోసమే కొన్నాను బిందు, కనీసం ఇదైనా తీసుకో అంటూ బిందు ముందుకు చేయి చాపాడు భద్ర. అత్యంత విలువైన లోహంతో తయారు చేయబడిన ఒక పువ్వు ఆ గొలుసులో అమర్చుంది. అది చూడగానే బిందు కళ్ళు మెరిశాయి. ఇందులో ఉన్న లోహాన్ని ఉపయోగించి యోధ శక్తిని పెంచొచ్చు, కాని భద్ర నుంచి బహుమానం తీసుకుని యోధ కోసం ఉపయోగిస్తే చండాలంగా ఉంటుంది. పోనీ ఆ పువ్వు తీసుకుని గొలుసు భద్ర మొహం మీద విసిరు కొడితే ఎలా ఉంటుంది అని ఆలోచిస్తోంది. ఆమె తడబాటు గమనించిన భద్ర మనసులోనే నవ్వుకుంటూ, ఎందుకు అంత ఆలోచిస్తావు బిందు? సుమేధా నగరంలోనే గొప్ప స్థాయిలో ఉన్న అరుణదళం, అమీషా దళానికి చెందిన వాళ్లం మనం. చిన్న చిన్న బహుమతులు ఇచ్చిపుచ్చుకోవడం, కలిసి తిరగడం తప్పేమీ కాదు అని ఒత్తిడి చేశాడు. దాంతో బిందు మనసులో ఆశ పుట్టింది. ఎప్పుడొచ్చాడో తెలియదు కాని ఆమె చెయ్యి ముందుకు చాపబోయే సమయంలో వాళ్ళిద్దరి మధ్యకు వచ్చి అడ్డంగా నిలుచున్నాడు యోధ. అతన్ని చూడగానే భద్ర మొహంలో భయం కనిపించింది. బహుమతులిచ్చి ఆడపిల్లని లొంగదీసుకోవాలనుకుంటున్నావా అని భద్ర చేతిని పక్కకి తోసేస్తూ కోపంగా అడిగాడు యోధ. అరే, ఇందులో తప్పేముంది యోధ? బిందు నా స్నేహితురాలు, అందుకే ఇస్తున్నాను. మధ్యలో నీకేంటి నొప్పి? నీ పద్ధతేం బాలేదు అని రోషంగా అన్నాడు భద్ర. నీ పద్ధతి కూడా నాకు నచ్చలేదు. మా అరుణ దళానికి మీ అమీషా దళానికి మధ్య సంబంధాలు సరిగ్గా లేవని తెలిసి కూడా పిచ్చి వేషాలు వేస్తే ఊరుకుంటాననుకోకు.
నీకెంతమంది ఆడపిల్లలతో స్నేహాలున్నాయో, అవి ఎంత దూరం వెళ్లాయో సుమేధ నగరం మొత్తం తెలుసు. మళ్ళీ నేను చెప్పడం ఎందుకు అని వెటకారంగా అన్నాడు యోధ. అతని మాటలకి భద్ర మొహం కోపంతో ఎర్రగా అయిపోయింది. నన్ను అవమానిస్తున్నావు యోధ, కావాలనే బిందు ముందు తప్పుడు ఆరోపణలు చేస్తున్నావు అని పౌరుషంగా అన్నాడు. అమాయకత్వం నటించుకో. ఇంకోసారి బిందు వైపు చూసినా, తనతో మాట్లాడాలని ప్రయత్నించినా నాలో మరో మనిషిని చూస్తావు. అది నీకు మంచిది కాదు, జాగ్రత్త అని హెచ్చరించి బిందు చెయ్యి పట్టుకుని ముందుకు నడిచాడు యోధ. భద్ర గుండె బగ్గుమని మండింది. రేయ్, వీడి సంగతి చూడండి అంటూ గట్టిగా అరిచాడు. అప్పటి వరకు దూరంగా నిలబడి ఉన్న అమిషాదళ సైనికులు యోధాని చుట్టుముట్టారు. ఎలా తప్పించుకుని పోతావో చూస్తాను అంటూ యోధాని రెచ్చగొట్టాడు భద్ర. నువ్వు చూడాల్సింది ఇంకా ఉందిరా అంటూ ఈలవేశాడు యోధ. ఒక్కసారిగా సుడిగాలిలా వచ్చిన 20 మంది అరుణదళ సైనికులు అమిషాదళాన్ని చుట్టుముట్టారు. అంగడి వీధిలోని జనమంతా పనులాపి మరీ వాళ్ల వైపు చూస్తున్నారు. అరుణదళ సైన్యంతో పోరాడటం అంటే చావుని పేరు పెట్టి పిలవటం అని భద్రకి తెలుసు. అందుకే తప్పించుకోవడానికి దారి వెతుక్కుంటూ, సైన్యాన్ని పిలవడం కాదు యోధ, నీలో నిజంగా దమ్ముంటే నాతో పోరాడి గెలువు అని అతడి మీద సవాల్ చేశాడు. నిన్ను గెలవడానికి దమ్ము ధైర్యం వరకెందుకు కానీ నాతో పోరాడితే నీ పరువే పోతుందని మర్చిపోకు అని ఎగతాళి చేశాడు యోధ. ఏం వాగుతున్నావు అని రోషంగా అరిచాడు భద్ర. అడ్డంగా నిలువుగా అడ్డదిడ్డంగా పెరిగావు. 23 ఏళ్ల వయసుకొచ్చావు. 16 ఏళ్ల వయసు దాటని నాతో పోరాడి గెలిచి సంవేద్య గ్రహానికే మొగాణ్ణని బిరుదు పొందాలనుకున్నావా? ఇదేనా మీ అమిషాదళం పరువు అని అతన్ని రెచ్చగొట్టాడు యోధ. అతని మాటలకి చుట్టూ ఉన్న జనం ఎగతాళిగా నవ్వడం మొదలుపెట్టారు. భద్ర తన పరువు పోయినట్లు భావించాడు. అవమానంతో అతని మొహం ఎర్రబడింది. జనం నీ వైపు ఉన్నారు కాబట్టి తప్పించుకున్నావు యోధ, కాని ప్రతిసారి తప్పించుకోలేవు. మళ్ళీ వస్తా, నీ అంతు చూస్తా అని హెచ్చరించి గబగబా 2 అడుగులు వేసి మళ్లీ యోధ వైపు తిరిగి, శిశుపాల కుటుంబం మీతో సంబంధాలు తెంచుకుందని నగరమంతా చెప్పుకుంటున్నారు. నిజమేనా? నువ్వు దేనికి పనికిరాని వాడివని మిత్రవింద ముందే కనిపెట్టిందా అని అవమానకరంగా మాట్లాడాడు. అతని మాటలకి యోధ రక్తం మరిగిపోయింది. రేయ్ నిన్నో అంటూ అతని వైపుకి దూకబోయాడు. కాని బిందు గట్టిగా అతన్ని పట్టుకుని, పిచ్చికుక్క మొరిగితే పట్టించుకోకూడదు అని ఆపేసింది. పోరా అన్నట్టు చేత్తో సైగ చేసి నవ్వుకుంటూ వెళ్లిపోయాడు భద్ర. నా గాయాల్ని మళ్లీ కెలికాడు భద్ర అని పెదవి బిగించాడు యోధ. వాడి మాటలొదిలే, నువ్వొచ్చిన పని చూడు యోధ, మనమింకా కొనుగోలు చేయాల్సిన ఉన్నాయన్నావు కదా అని బిందు చెప్పగానే ఆమెతో కలిసి ఒక అంగడి వైపు వెళ్లాడు. అక్కడ అన్ని వస్తువుల్లోకి ప్రత్యేకంగా మెరుస్తున్న ఒక నల్ల రాయి కనిపించింది. దాన్ని చూడగానే యోధ ఆగిపోయాడు. మనకి కావలసింది ఇదే అంటూ ఉంగరం నుంచి విదుర మాట్లాడాడు. యోధ దానివైపు దీక్షగా చూడటం గమనించిన బిందు, ఆ నల్లని రాయిని ఎందుకు వాడుతారో నీకు తెలుసా అని ప్రశ్నించింది. తెలీదు అని తల అడ్డంగా ఊపాడు యోధ. మరి దాన్ని ఎందుకలా చూస్తున్నావు అని అడిగింది బిందు. ఎందుకో ఆ రాయిని కొనాలని నా మనస్సు గట్టిగా చెప్తోంది అని చెప్పాడు యోధ. ఎప్పుడూ అంగడి వైపుకే రాని యోధ ఇలా మూలికలు రాళ్లు కొనుగోలు చేయటం బిందుకి ఆశ్చర్యంగా అనిపించింది. అందుకే అతని వైపు అలాగే చూస్తూ ఉండిపోయింది. దీనితో నా శిక్షణ మొదలవుతుంది అనుకుంటూ ఆ రాయి వైపు తదేకంగా చూశాడు యోధ. నల్లని మెరిసే రాయితో యోధ ఏం చేయబోతున్నాడు? తన స్నేహితురాలికి కూడా చెప్పకుండా దాయటంలో అతని ఉద్దేశం ఏంటి? భద్ర నుంచి ఎలాంటి ప్రమాదం ఎదురవబోతోంది తెలియాలంటే తరువాత భాగాన్ని వినాల్సిందే. వింటూనే ఉండండి పాకెట్ FM.